నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కి స్వాగతం. వైభోగాపురమా వైభోగాపురం, ఈ ప్రశ్న అండ్ క్లెయిమ్స్ క్రెడిట్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఇది మేమంటే మేము సాధించామని. అప్పుడెప్పుడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2019లో స్థాపించిన ఆ శిలాఫలకం, అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం అలా తుప్పల్లో ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోటోలు తీసి మరీ నానా హంగామా చేస్తుంది. ఈ క్రెడిట్ అంతా మాదే, జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని చెప్పేసి. బట్ వాస్తవంగా మనం కనుక చూస్తే ఈ డెవలప్మెంట్ అనేది దేనికి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఈ 2-3 ఏళ్లలో జరిగిన ప్రోగ్రెస్ని, ఓకే క్రెడిట్స్ క్లెయిమ్స్ పక్కన పెట్టండి, ఈ 2-3 ఏళ్లలో జరిగిన ప్రోగ్రెస్ అండ్ ఒక అద్భుతంగా ఎగిరే డాల్ఫిన్ మోడల్లో దాన్ని ఆకృతిని తీసుకురావటం అండ్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ నిజంగా జిఎంఆర్కి వెళ్ళాలంటారు. ఎవరు? ఏబి వెంకటేశ్వర గారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. ఎవరిది కాదు క్రెడిట్, ఇంత అద్భుతమైన నిర్మాణం చేపట్టిన జిఎంఆర్. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లు, ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తున్నారు. 15వ తేదీ తర్వాత 17 నుంచి అనుకుంటా సింగపూర్కి నేరుగా ఫ్లైట్స్. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళానికి మధ్యలో ఈ 3 జిల్లాల హెడ్ క్వార్టర్స్కి మధ్యలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే శోభ అండ్ దాని ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు, వీటన్నిటిని మనం కాదల్ని. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డూండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. రాకేష్ గారు నమస్కారం, చాలా రోజులైంది. షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ కూడా నమస్తే. సరే, ఈ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్న ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న డూండి రాకేష్ గారి ముందర మాట్లాడితే బాగుంటుంది. ఏ మాట కామాట అండి, ఇది ఈ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ ఎలాంటి నిర్వివాదాంశం మీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం సాధించిన ప్రోగ్రెస్ ఈ 2.5 ఏళ్ళలో ఏదైనా ఉంది అంటే ముందుగా చెప్పుకోవాల్సింది. మిగిలిన వాటి మీద పరస్పర భిన్నాభిప్రాయాలున్నా ఇది విజిబుల్గా మనకి కనిపిస్తుంది. బట్ సరే, కాంపెన్సేషన్ ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి. వాట్ ఈజ్ యువర్ సే అండి రాకేష్ గారు? సార్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. డిబేట్ పాల్గొన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేనేమంటానంటే సార్, ఒక పెద్ద ప్రాజెక్ట్ తేవటానికి అనేక సార్లు కృషి చేయాల్సి ఉంటుంది, అనేక పనులు చేయాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. 1కి 10 సార్లు ఈ ఎయిర్పోర్ట్ తేవటం కోసం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కష్టపడ్డ విషయం యథార్థం. అంటే అతనికి ఒక బ్రెయిన్ చైల్డ్, చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. దీన్ని అశోక్ గజపతిరాజు గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆనాటి అశోక్ గజపతిరాజు గారు చెప్తే బెంగళూరులోనో చెన్నైలోనో జరిగిన ఏవియేషన్ మీటింగ్ లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇది అనౌన్స్ చేసి ఒప్పించి ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత ల్యాండ్ క్లియరెన్స్ కూడా 2016లో 2018లో ఇవ్వటం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్ని విత్ డేట్స్ లెటర్ల ద్వారా చెప్పినా కూడా ఇంకా అది మా క్రెడిటే, మేము చేసామంటే. ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటానికి ఒక బౌండోర్ చేసి ఆ ల్యాండ్ ని అనౌన్స్ చేసి ఆ ల్యాండ్ ని గవర్నమెంట్ తీసుకోవాలని జీవో కూడా పాస్ చేసి ముందుకెళ్ళిన తర్వాత ఏదైనా కొద్దో గొప్ప పెండింగ్ ఉంటే తర్వాత గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేసి ఉంటుంది. ఆ మాత్రానికే క్రెడిట్ మొత్తం నాదే అంటే నేనేం చెప్పాలి సార్ దానికి సమాధానం? ప్రతిదీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రాజెక్టుకి ఎలా ఉండాలి, ఎన్ని ఎకరాల్లో పెట్టాలి, ప్రాజెక్టు ఒప్పించి తీసుకురావడం దగ్గర నుంచి బడ్జెట్ అలొకేషన్ చేయడం దగ్గర నుంచి ఆనాటి కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి ఈనాటి కేంద్ర మంత్రిగా ఉన్న మా రామ్మోహన్ నాయుడు అన్న వారికి కూడా ఆ ప్రాజెక్టు కోసం నిరంతరం కష్టపడి నిరంతరం రివ్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఉత్తరాంధ్ర అధికంగా డెవలప్ అవ్వాలి. అటు అరకు ప్రాంతం కానివ్వండి, ఇందాక చూపించారు మీరు కూడా, అనేక టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్ చూపిస్తా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో బీచ్ కారిడార్ పెద్ద ఎత్తున ఉంది, చాలా భారీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. ఎంటర్టైన్మెంట్ మోడ్ లో చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఎంతగానో ఎస్టాబ్లిష్ చేస్తే అంత ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంటది. దీన్ని దయచేసి ఆలోచించి పరిగణనలోకి తీసుకోవాలంటే ఇవేవి కాకుండా ఏదో ఒక రకంగా విషం కక్కాల కాబట్టి అదే మాత్రమే వాళ్ళ మైండ్ లో ఉంది కాబట్టి విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఉంటాయండి సమస్యలు లేకుండా ఎక్కడ ఉంటాయి? నేను అనే పాయింట్ అదే. 1వ తారీఖు ఓపెనింగ్ ఉంది, ఇంకా పనులు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను డిబేట్ సాక్షిగా ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైనా సరే సొంత ఇల్లు కట్టుకుంటే మొత్తం ప్రతిదీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాతే గృహప్రవేశాలు చేస్తున్నారా? గృహప్రవేశం అయిన తర్వాత కూడా దాదాపు 1-2 నెలలు పనులు నడుస్తాయి. అర్థం చేసుకోవాలా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం ఓపెన్ చేస్తున్నాం అంటే ప్రపంచం మొత్తం భోగాపురంకి వెళ్ళి చూసే విధంగా ఏర్పాట్లు చేసి ఈ రోజు 13,000 మంది దింస విద్యార్థులతో ఈ రోజు ప్రధానమంత్రికి స్వాగతం పలుకున్నాం అంటే
ఆంధ్ర రాష్ట్ర కల్చర్ ని, ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని బయటికి చెప్పే విధంగా మీరు అన్నట్టు నెంబర్ 1 ప్రాజెక్ట్ ని రోజు ఓపెన్ చేయబోతున్నాం. అది కూడా ఏవియేషన్ మినిస్టర్ మనవాడు అయి ఉన్నాడు కాబట్టి ఈ క్రెడిట్ ని స్వాగతించాల్సింది పోయి ఏదో ఒక విధంగా బురదయ్యాలి, ఏదో ఒక విధంగా తట్టుకోలేని దాన్ని ఏమంటారంటే లోపల యాసిడిటీ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళు చేశారు ఇవన్నీ ఓకే రాకేష్ గారు, ఇవన్నీ ఓకే గానీ సరే వాళ్ళంతా కడుపులో యాసిడ్ పోసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఏబీవీ గారు ఎందుకు, ఆయన కూడా ఏం పోసుకున్నారు? ఆయన అసలు క్రెడిట్ మీది కాదంటున్నాడు, మీది కాదు వాళ్ళది కాదు జిఎంఆర్ది అంటున్నాడు. నేను అనేది జిఎంఆర్ గారు కన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ అందం రూపు రావడానికి జిఎంఆర్ గారు కారణం అయ్యి ఉంటారు. కానీ జిఎంఆర్ గారికి ఏ సహకారం ఇవ్వకుండా, జిఎంఆర్ గారికి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన క్లియరెన్స్ ఇవ్వకుండా జిఎంఆర్ గారు కడతారా? ఖచ్చితంగా త్వరగా కట్టినప్పుడు జిఎంఆర్ గారి పాత్రను కూడా మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, జిఎంఆర్ గారి పాత్రను కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకనంటే ఆయన ఇచ్చిన టార్గెట్ టైంలో సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ అనేక సార్లు వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. అయినా సరే ఆయన ఎక్కడా కూడా ఏమీ కాకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో వ్యక్తే జిఎంఆర్ గారు కూడా, విజయనగరం జిల్లా వాసి జిఎంఆర్ గారు కూడా ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతే ఆ ప్రాంతానికి మా ప్రాంతానికి ఎంతో మంచి జరిగిందన్న ఆలోచనతో జిఎంఆర్ గారు కూడా దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన కూడా సదభిప్రాయంతో ముందుకొచ్చి ఎన్ని రకాలు ఉన్న మ్యాన్ పవర్ ని వివిధ రకాల కాంట్రాక్ట్స్ ని ఇంప్లీట్ చేసి దాన్ని సక్సెస్ చేశారు. ఖచ్చితంగా జిఎంఆర్ గారి పాత్ర ఉంటే దాన్ని స్వాగతిస్తాం, అందులో డౌటే ఉందండి. ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు కాబట్టి ఆయన్ని కూడా ఖచ్చితంగా కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీఆర్ కంగ్రాచులేటింగ్ అండ్ వీఆర్ థ్యాంకింగ్ ఇన్ ద స్టేజ్ 100% జిఎంఆర్ గారు త్వరగా చేసినందుకు జిఎంఆర్ గారికి థ్యాంక్ఫుల్, అంతే, అందులో డౌటే లేదు. రైట్, మళ్ళీ వస్తానండి. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, వైసీపీ క్లెయిమ్స్ చూస్తున్నారా మీరు? వాళ్ళు 2023లో ఫౌండేషన్ స్టోన్ అంట, టాస్క్స్ అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే పూర్తి చేసిందంట. అన్ని 2019లో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ కూడా చూపిస్తున్నారు, అది ఎందుకు తుప్పల్లో ఉందని. సో వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్గా జనంలో కూడా ఉంటే పవర్లోనే ఉండేవాళ్ళు కదా. వీళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్, మరి ఎవరు తీసుకొచ్చినా అది మన రాష్ట్రానికి వచ్చింది, మనం స్వాగతించాలి, అభినందించాలి. ఇప్పుడు కూడా ఎందుకండి ఈ ఫాల్స్ క్లెయిమ్స్, ఫాల్స్ ప్రాపగండా? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేసి ప్రచారం చేస్తుంది, అన్ని మేమేం చేసామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళన్నీ గిన చేసి ఉంటే 2019లో వాళ్ళకి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన 175కి 175 కావాలి అంటే 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఏ క్రెడిట్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించేశారు. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావయ్యా, ప్రతిపక్షానికి కూడా పనికిరావు, 11 సీట్లు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం లేదు సోషల్ మీడియా ద్వారా. వాస్తవంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడానికి, పూర్తి చేయడానికి వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి దాన్ని వాళ్ళు చేజేతులారా వదులుకున్నారు. మీరు గమనించండి, 2019 ఫిబ్రవరిలో అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 ఏళ్ల పాటు ఉన్నారు కదా. 3 ఏళ్లు పట్టింది ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి నిర్మాణం పూర్తవడం. అంటే 2024 ఎన్నికల లోపు పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇది కట్టాము అని వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మరి కానీ ఎందుకు చేయలేదు? కారణం ఏంటి అని అంటే దీని వెనకాల వాళ్ళకి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ డీల్స్ అనేటువంటిది వాళ్ళకి ఇంపార్టెంట్. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయడానికి ఆ సమయంలో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి రైతులకు మేము అండగా ఉంటాం, భూసేకరణ చేయొద్దు, భూసేకరణ మేము అడ్డుకుంటాం, మా ప్రభుత్వం వస్తే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని ఇవన్నీ కూడా చెప్పాడు. ఆ ఎర్రబొస్సురాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్స్ వస్తుంది, అసలు ఇక్కడ ఎందుకు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నాం, ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ అవసరమా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత సరే శంకుస్థాపన జరిగింది, ఈ ఎయిర్పోర్ట్ కింద నిర్మాణం కింద చేసేటువంటి ప్రయత్నం కింద వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు 3.5 ఏళ్ళు అయిపోయి ఉండేది కదా. తర్వాత ఏం జరిగింది? ఏది జిఎంఆర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటు డీల్స్ చేసుకొని
అదే విధంగా వాళ్ళ కాకినాడ SEZ లో సంబంధించినటువంటి భూములకు సంబంధించి GMR కు ఉన్నటువంటి కొన్ని భూములు, వీటికి సంబంధించిన అరవిందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవటము, ఆ తర్వాత కొన్ని డీల్స్, ఈ నేపథ్యం. ఆ తర్వాత 2023లో ఈ పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేసింది. 2024 ఎన్నికలు ఉంటాయి, 24 ఏప్రిల్ ఎన్నికలు ఉంటే 23లో ప్రారంభిస్తే అది అయ్యేది కాదు కదా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అంటే ఆయనకి ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడం కన్నా బ్యాక్గ్రౌండ్ డీల్స్ ఇంపార్టెంట్, GMR తో డీల్స్ ఇంపార్టెంట్, అరవిందోకు భూములు సంబంధించి బదలాయింపులు ఇవి ఇంపార్టెంట్. దీనికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ క్రెడిట్ తీసుకునేటువంటి అర్హత ఎక్కడుంది మీకు? అందుకనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి విషయంలో మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. 2004 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు ఆ రోజున 2003లో అనుకుంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. ఇదే GMR దానికి సంబంధించినటువంటి నిర్మాణం చెప్పి. మరి ఆ తర్వాత 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి దాన్ని యథాతథంగా దానికి సంబంధించినటువంటి పనులు కొనసాగించారు. 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. ఆ క్రెడిట్ మరి ఎవరికి వచ్చింది? శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర రెడ్డి పూర్తి చేశాడు. GMR కు సంబంధించినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అని రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ వచ్చింది కదా. మీరు చేసిన రెండు ప్రస్తావనలకి సంబంధించిన బైట్స్ ఉన్నాయండి. జస్ట్ మీరు ఉటంకించారు కాబట్టి ఒకసారి చూసి మళ్ళీ మీ దగ్గరికి వద్దాం, ఒకసారి చూద్దాం. ఆ రోజు ఎర్ర బస్సు ఎయిర్పోర్ట్ హైదరాబాద్, నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజున 73 సంవత్సరాలు, దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈ రోజు. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నడుస్తాము. ఈ ఎర్రబస్సు కూడా కానీ ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నడుస్తాము. ఈ ఎర్రబస్సు కూడా కానీ ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నడుస్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయి ఎవరో అన్నది పక్కన అనే మాట చెప్పారు, ఆయన అనలేదు. అది ఎర్రబస్సు రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకని ఎవరో అన్న విషయాన్ని ఆయన ఉటంకించారు అక్కడ. ఇక్కడ వాసుదేవన్ గారు ఒక అంశము, ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ వస్తున్నప్పుడు భూసేకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ భూసేకరణని బహిరంగంగా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. ఈ భూసేకరణ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, రైతులకి మేము అధికారంలోకి వస్తే భూములు తిరిగి ఇచ్చేస్తాము అని మాట్లాడినటువంటి మాట కూడా వాస్తవం. దీన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం. ఆ రోజునేమి భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన జరిగితే భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో ఆ నోటిఫికేషన్ దాన్ని వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ తర్వాత కనీసంగా ఒకే ఒక శంకుస్థాపన జరిగింది, దాన్ని కొనసాగించుంటే బాగుండేది కదా. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఈ క్రెడిట్ ఎవరిది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. GMR ఎలాగో వాళ్ళకి ఎవరైనా ఏ పారిశ్రామికవేత్త అయినా ఒక ప్రాజెక్ట్ వస్తే దాని నిర్మాణం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా యాక్టివిటీ ఆపరేషన్స్ మొదలైతే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ విషయం దుండి రాకేష్ గారికి తెలుసు, ఆయన వ్యాపారవేత్త. ఎవరైనా సరే ఏ GMR అయినా ఇంకొకటైనా ఎవరైనా వ్యాపారాలు చేసేవాళ్ళు హాయిగా వాళ్ళకి అవకాశం వస్తే ఇది చేస్తారు. అసలు GMR కి ఇది ఎలా వచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, ఇది కూడా చాలా కీలకం అండి. దీని వెనకాల చాలా డ్రామాలు నడిచినాయి. 2019 శంకుస్థాపనకు ముందు ఆ రోజున పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు సమయంలో ఆ రోజున బిడ్లు దీన్ని ఆహ్వానిస్తే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి బిడ్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చేశారు, క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం షరతులు మొత్తాన్ని మార్చేసి GMR కి బిడ్ వచ్చేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అంటే వడ్డించేవాడు మనోడైతే దాని వెనకాల తెర వెనక కావాల్సినటువంటి వ్యవహారాలు చేతులు మారితే ఎవరికైనా మారుతాయి. GMR కి అవకాశం ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత ఆయన కట్టుకున్నారు. నేను ఒకటి అడుగుతానండి, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ క్రెడిట్ ఇప్పుడైతే వాళ్ళు పాపం వైసీపీకి సంబంధించిన ఫెయిల్యూర్ వల్ల వీళ్ళకి క్రెడిట్ వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి విషయం. 97లో ఈ విషయం చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచన వేస్తూ వచ్చి ఉండొచ్చు. 95లో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, 97లో ఆలోచన వచ్చింది. మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాడుగా చంద్రబాబు నాయుడు. ఆ రోజున వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఎన్డీఏలో వీళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 99 నుంచి 2004 వరకు ఉందిగా. మరి ఏమన్నా మీరేమన్నా దాన్ని ఆచరణ రూపంలో తీసుకురాగలిగారా? లేదు కదా, తీసుకురాలేదు. మరి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2014లో ప్రభుత్వం విడిపోయిన తర్వాత. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారుగా, చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు కొత్త రాష్ట్రంలో. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా మరి అప్పుడైనా సరే భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ వెంటనే ప్రారంభిస్తే 2019 కల్లా అయిపోయి ఉండేది కదా. 2015లో మీ ప్రాసెస్ ఇవన్నీ మొదలుపెట్టి ఎన్నికలు వస్తాయనగా మీరు 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తే ఎన్నికలు ఏప్రిల్లో ఉంటే మీరు ఏం చేయటానికి? మేము శంకుస్థాపన చేసామని చెప్పుకోవడానికి తప్ప దేనికైనా పనికి వస్తుందా? అది అవకాశం వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి చేతులారా వదులుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఎట్లా కట్ట వాళ్ళ జిఎంఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నిటిని కుదిరేటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి హడావుడి చేసి కొంత దాని నిర్మాణాలని ఈ 3.5 సంవత్సరాలు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మంచిది, ఒక క్రెడిట్ వచ్చింది. ఈ క్రెడిట్ క్రెడిట్ ఎవరు తీసుకున్నా సార్, ఒక క్రెడిట్ ఎవరు తీసుకున్నా ప్రాసెస్ అండి. అదే క్రెడిట్ ఎవరు తీసుకున్నా ఇక్కడ నాకు బాగా సంతోషంగా అనిపిస్తున్న పేరు ఏంటంటే ఉత్తరాది వాళ్ళ పేర్లు లేకుండా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తెలుగువాడి గుండె ఉప్పొంగే లాంటి పేరైతే పెట్టారు అక్కడ. అది మనం స్వాగతించి తీరాలి. ఒకసారి మనం షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. సరే, వీళ్ళిద్దరు క్రెడిట్ వారు చూస్తున్నారు, క్లెయిమ్స్ క్రెడిట్స్. మధ్యలో ఎక్కడన్నా మేము మాట్లాడిన దీని గురించి చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏదన్నా ఒక సమర్థన జరిగిందా ఇన్నాళ్ళు? అండ్ నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కనుక చూస్తే వాళ్ళు హోరెత్తిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి నథింగ్, వైఎస్ఆర్ సంథింగ్, అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీథింగ్. మనం వీ కెనాట్ డీలిటిల్ ఎనీ చీఫ్ మినిస్టర్ అండి. వాళ్ళ కాలంలో, పరిపాలనా కాలంలో వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకంటూ మీరు చెప్పుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారు శంషాబాద్ విషయంలో మీరు నేను కృష్ణాంజనేయులు ఎవరు చెప్పలా, జిఎంఆర్ఏ చెప్పాడు. ఆయన క్రెడిట్ 2 సందర్భాల్లోనూ వారు ప్రస్తావన చేశారు, జిఎంఆర్. సో ఆ క్రెడిట్ని వారి విషయంలో వీళ్ళిద్దరూ చేస్తున్న పోరాటం, సోషల్ మీడియా వాల్స్ మీద యుద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ముందుగా వాసుదేవ్ గారు, మీకు మన ప్యానల్ ఉన్న రాకేష్ గారికి, అట్లాగే కృష్ణాంజనేయ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కనుక అత్యంత ప్రతిష్టాత్మకమైన శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంలో కానివ్వండి, ప్రారంభంలో కానివ్వండి, శంకుస్థాపన విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మరి చాలా ఇనిషియేటివ్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలోనే అది జరిగింది. క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకే మరి ఖచ్చితంగా దక్కింది. అట్లాగే ఎవరు మాట్లాడటంలా భోగాపురం అంశంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది. కావాలంటే మీరు ఎవరైనా కానీ సెర్చ్ చేసుకోండి, గూగుల్లో కూడా అంత సమాచారం. 2007లోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణం జరపాలి అనే భాగంలో సెర్చ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే ఉద్దేశంతో భోగాపురం ప్రాంతాన్ని మొట్టమొదటిగా పరిశీలించింది 2007-8 ప్రాంతాల్లో యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే భోగాపురాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా విభజన చట్టంలో షెడ్యూల్ సెక్షన్ 93 13వ షెడ్యూల్లో చూసుకుంటే గనక మరి ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఎయిర్పోర్ట్స్ తిరుపతిలో, విజయవాడలో, విశాఖపట్నంలో నిర్మించాలి అని చట్టంలో కూడా చేసింది యూపీఏ ప్రభుత్వం. విభజన చట్టం చూస్తే గనక దాంట్లో సెక్షన్ 93లో మీకు మెన్షన్ చేయబడింది, ఎయిర్పోర్ట్స్ నిర్మించాలి, విభజన ఎవరితో నిర్మించాలి? కేంద్రం నిర్మించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని చట్టంలో చేశాం. యూపీఏ ప్రభుత్వం 2014 బైఫర్కేషన్ యాక్ట్ లో చూస్తే
మరి ఆ ప్రకారంగా చూస్తే మరి మా యూపీఏ గవర్నమెంట్ దీనికి తొట్టదలిగా దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాం. భోగాపురాన్ని కూడా ఐడెంటిఫై చేసాం, నేమ్డ్ ఇట్. ఇది వాస్తవం. కాకపోతే మేము ఆ క్రెడిట్ ని వీళ్ళిద్దరు పోటీలు పడి మాది అని కొట్టుకుంటున్న నేపథ్యంలో దాన్ని ఆ మధ్యలోకి మేము రాదలుచుకోవాలి. మాకు అక్కర్లా ఆ క్రెడిట్, మాకు అక్కర్లేదండి. మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే రాష్ట్రానికి తలమానికమైన విభజించబడి ఆర్థికంగా కొట్టుమిట్టాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికమైన ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దీటుగా నిర్మించారు. అంత పెద్దది కాకపోయినప్పటికీ కూడా ఆ స్టాండర్డ్లో నిర్మించారు. దీనివల్ల కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలకే మాత్రమే కాదండి, మొత్తం రాష్ట్రానికి కూడా ఎంతో ప్రయోజనం కలిగే ప్రాజెక్ట్ ఇది. కాదు సంతోషపడుతున్నాం, స్వాగతిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను మా పార్టీ శ్రేణులు అందరూ కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా వెల్కమ్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా కన్సర్న్స్ ఉన్నాయండి దీంట్లో. ఈ అంశంలో ఏంటంటే నేను ప్రధానంగా ఈ క్రెడిట్ ని ఎవరికి ఇస్తానంటే, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన దాదాపు 2500 మంది రైతులు, 450 రైతు కుటుంబాలకి ఈ క్రెడిట్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళ ఇల్లు, పొలాలు, ప్రేమతో చూసుకుంటున్న పంట పొలాలను కూడా త్యాగం చేసి ప్రభుత్వం అడిగిన తడవనే చాలా తక్కువ ధరకి ఇవాళ బాధపడుతున్నారు చాలా మంది. కొంతమంది అయితే అయ్యో మనం భూములు పోయినాయి, ఇంత వాల్యూ వచ్చిందని 22 లక్షలకి, ఎకరం 22 లక్షలకి, కొన్ని ప్రాంతాల్లో 42 లక్షలు, మాక్సిమం 48 lakhs ఎకరంకి మించి ధర ఇవ్వాల. అట్లాగే ఇంకొక దారుణం ఏంటంటే ఇవాళ ఈ రైతులు పట్టించుకోవటంలా ప్రభుత్వం. మొన్న మధ్య మనం చూసాం ఎంత దారుణంగా వృద్ధ రైతుల్ని అవమానకరంగా ప్రొక్లైన్లో కూర్చోబెట్టి డ్యాన్స్ చేయించాడు ఆ కాంట్రాక్టర్. అక్కడ వాళ్ళు నిరసన చేస్తున్నారు, మాకు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని రైతులు పాపం బాధపడుతుంటే వాళ్ళని ప్రొక్లైన్లో తొట్టులో కూర్చోబెట్టి అవహేళన చేసి అవమానించారు రైతుల్ని. నేనేమంటున్నానంటే రైతులకి సంపూర్ణంగా న్యాయం జరగల. ఇవాళ మనం ఆర్భాటంగా ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం, ఓపెనింగ్ ఈ రోజు, మంచిదే, సంతోషం. కానీ పాపం దీనికి అసలు కారకులైన రైతులు, ఆ 450 మంది రైతు కుటుంబాలను కూడా కన్సర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కొన్నాళ్ళ పాటుగా విమాన ప్రయాణాలు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజు పండగలో వాళ్ళందరినీ కూడా పిలిచి సత్కరించి పెద్దపేట వేసి ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ చేయకపోతే ఇప్పటికైనా కన్సర్న్ చేసి ఆ రైతుల్ని ఎందుకంటే వాళ్ళు లేకపోతే లేదా ఆ ఎయిర్పోర్ట్ ఏం లేదు, వాళ్ళు ఏమనంటే ఏం చేయలేరు. అట్లాగే వీళ్ళు మొండికేస్తే 2 ప్రభుత్వాలు కూడా కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. పాపం అసైన్ భూములు ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్ళి కోర్టు 48 lakhs ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నా పాయింట్ ఏంటంటే భూములు ఇచ్చిన రైతుల యొక్క మనసుల్ని సంతోష పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ దిశగా మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వస్తే కనుక నా సూచన ఏంటంటే ఒక అద్భుతమైన తీర ప్రాంతం ఉంది ఈ 3 జిల్లాల్లో. దాదాపు శ్రీకాకుళానికి 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. బీచ్ ఉన్నాయండి, 40 బీచ్లు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో కలిపి 40 బీచ్లు ఉన్నాయి. ఏదైతే ఇంటర్నేషనల్ లో బాగా ప్రసిద్ధి చెందిన క్రాక్స్ బీచ్ ఏదైతే ఉందో 120 కిలోమీటర్ల తీరంలోనే ఉంది. దానికంటే ఎక్కువ తీర ప్రాంతం మన కంటిన్యూగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మీరు అమరావతి మీదో ఇంకో దాని మీదో ఫోకస్ చేయడం కంటే కూడా ఇక్కడ ఈ బీచ్ల్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తే, రిసార్ట్స్ గా డెవలప్ చేస్తే, టూరిజం ద్వారా ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ అయ్యి చాలా ఆర్థికంగా బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలా. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇవాళ ఈ ఎయిర్పోర్టు వైజాగ్ సీపోర్ట్ కి చాలా బూస్ట్ ఇచ్చే ఎయిర్పోర్ట్ ఇది. ఎందుకంటే ఇవాళ మనం విశాఖపట్నం నుంచి మరి సముద్ర ఉత్పత్తులు ఏదైతే సీ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఇతరితర రైస్ కానివ్వండి, అనేకమైన మరి ఫార్మా సంబంధించినవి కూడా సముద్ర మార్గం ద్వారానే ఎగుమతి అవుతున్నాయి. ఇవాళ 500 ఎకరాల్లో ఒక సూపర్ కార్గో టెర్మినల్ నిర్మిస్తున్నారు. దీనికి భోగాపురానికి అనుబంధంగా, ఎయిర్పోర్ట్ అనుబంధంగా. ఇది చాలా బూస్టింగ్, ఎకనామికల్ గా రాష్ట్రానికి బూస్ట్ ఇచ్చే ప్రక్రియ. ఏదైతే కోస్టల్ కారిడార్ లో ఉన్న ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే ఉత్పాదనలన్నీ కూడా నేరుగా ఎక్స్పోర్ట్, ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. 3-4 గంటల్లోనే సీ ఫుడ్స్ పాడవకుండా
విదేశాలు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, హార్టికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మరి గల్ఫ్ దేశాలకు కానివ్వండి, ఇతర దేశాలకు, యూరోపియన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఆర్థికంగా మరి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా వస్తాయి. అట్లాగే 60,000 ఉద్యోగాలు నేరుగా వస్తాయి అని అంటున్నారు. 60,000 కాదండి, ఇంకా ఎక్కువ లక్షలాది ఉద్యోగాలు, ఉపాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది అనుబంధ పరిశ్రమలు అనేకం వస్తాయి. ఒక ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్ట్ ఇది. ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ 2వ రాజధానిగా కూడా మారచ్చు. రేపు 2వ రాజధానిగా కూడా మారచ్చు. ఇప్పుడు అమరావతి ఎటు ఒక రాజధానిగా డిక్లేర్ అయిపోయింది కాబట్టి అమరావతి కంటే కూడా అత్యంత ప్రాశస్తమైన, ప్రాముఖ్యత కలిగిన రాజధాని, 2వ రాజధానిగా కూడా ఒక సీపోర్టు, మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న రాజధాని నగరంగా ఈ ప్రాంతం ఏదైతే భోగాపురం, శ్రీకాకుళం, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక మెగా సిటీగా అవతరించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. రైట్ అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వైభోగాపురం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు చూస్తుంది. అల్లూరి సీతారామరాజు ఒక తెలుగు పేరు పెట్టుకున్నాం, సంతోషించాలి. ఒక యోధుడి పేరు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మనకి ఉత్తరాది వాళ్ళు అనుగ్రహించిన పేర్లతోటే మన ఎయిర్పోర్ట్లన్నీ ఉన్నాయి మ్యాక్సిమం సౌత్ ఇండియాలో. రాజీవ్ గాంధీయో లేకపోతే ఇందిరాగాంధీయో ఇవే. ఈరోజు ఒక యోధుడి పేరు పెట్టుకున్నందుకు ముందు మనం స్వాగతించాలి. 2015లో మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు, గుర్తుందా శేఖర్ రెడ్డి గారు? చెప్పండి సార్. 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్కి మోకాలడ్డుతూ మీరు వేసిన పిటిషన్ వివరాలు మీ దగ్గర ఉన్నాయా? మీరు చాలా హోంవర్క్ చేసుకుని వచ్చి ఉంటారు ఇప్పటికీ. ఆ వివరాలు కూడా ఉన్నాయా అని అడుగుతున్నాను. సార్ నమస్తే అండి, మీకు అలాగే ప్లాంటేషన్ కి 99 వీక్షణందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సో 2018 జూన్ 2 సార్, ఒకసారి చూడండి సార్. చేస్తారు చేస్తారు కానీ కాదు. ఎయిర్పోర్ట్ కనీసం మీరు చేస్తే 5,000 ఎకరాలు తీసుకొచ్చారు. దానికి పర్యావసానం ఏంటి చెప్తాను. పొలాల మీద ఆధారపడే జీవితాలు, రైతులు ఇళ్లలో పెళ్లికో, వర్షానికో, కష్టానికో దానికి పొలం. ఈ రోజున మీరు అన్ని మీ పగల కొత్త హస్తాలు పెట్టుకోవడం వల్ల ఆరు పెళ్లిలు ఆగిపోయిన ఒక చిన్నప్పటి గ్రామంలో ఈ రోజు రైతులు చెప్పారు. రైతులు ఎవరు సార్ మాట్లాడింది తెలుసా సార్? పవన్ కళ్యాణ్ గారు సార్. స్వర్గీయ ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు 2018 జూన్ లో భోగాపురం పర్యటన సందర్భంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు. రైతులకు అండగా ఉంటాం, బలవంత భూసేకరణ చేస్తున్నారు, అవసరం లేకుండా 15,000 ఎకరాలు చేస్తున్నారు, దీనికి పోరాటం చేస్తుంది జనసేన పార్టీ అన్నారు సార్. ఆయన మాటలు తాపారు సార్, మేము చేతులు చేశాం సార్. 15,000 ఎకరాలు ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఏడైనా ఉందా సార్? దుబాయ్ ఎయిర్పోర్టే 4,000 ఎకరాలు సార్. హీత్రూ ఎయిర్పోర్ట్ అని చెప్పి లండన్ లో ఉంటుంది సార్, అది కూడా 3,000 ఎకరాలే సార్, అత్యంత బిజియెస్ట్. కానీ 15,000 ఎకరాలు కావాలంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం నిలబడింది. ఎయిర్పోర్ట్ కి అడ్డం కాదు, 15,000 ఎకరాల భూసేకరణకు అడ్డంగా నిలబడింది. అది దాన్ని వలువలు చిలువలుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకం. ఒకసారి అసలు ఎయిర్పోర్ట్ గురించి ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ క్రెడిట్ చోరీ అనేది కొంచెం పక్కన పెట్టండి సార్. చంద్రబాబు నాయుడు గారు చేశారా, మేం చేశారా అని. కానీ అభివృద్ధి విరోధకుడు, అభివృద్ధి నాశకుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటుంది. అందుకు కాబట్టి మేము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. లేకపోతే అసలు నో నీడ్, మేము అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి? చంద్రబాబు నాయుడు గారు కలగన్నారు సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలి అని చెప్పి కలగన్నారు. ఎస్, వెల్ అండ్ గుడ్. 15,000 ఎకరాలు మేము సేకరిస్తాం అని చెప్పంగానే రైతులు బగ్గుమన్నారు. రైతులందరికీ అండగా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడింది. నాకు అర్థం కాదండి శేఖర్ రెడ్డి గారు, మీరే మాట్లాడు. 15,000 ఎకరాలకు బట్ మీకు ఏంటండి అభ్యంతరం? 1,00,000 ఎకరాల్లో ఒక పక్క రాజధాని డెవలప్ చేస్తుంటే 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇస్తే మీకేం అభ్యంతరం? ఇప్పుడు ఎన్ని అమ్యూనిటీస్ వస్తాయి, హ్యాంగర్స్ వస్తాయి, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. ఒక యూనివర్సిటీ కూడా ప్రతిపాదన చేస్తున్నారు. ఇలాంటి వాటన్నిటిని ముందర ఊహించి 15,000 ఎకరాలు అన్నారు, కానీ ఎవరి సొంతానికి అయితే ఏం కాదు కదా. ట్యాప్కి మీరు ఎందుకు అభ్యంతరం పెడతారో అర్థం కావట్లేదు. రాజధానికి 1,00,000 ఎకరాలు నడుస్తుంది, ఒక పక్క ఎక్స్టెండ్ ఇప్పుడు 33,000 కాకుండా ఎక్స్టెండ్ ఇంకొక 50,000 ఎకరాల సమీకరణ లేదా సేకరణ డెవలప్ అవుతుందండి. మీకు తడ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు డెవలప్ అవుతుంది. మొత్తం రాజధాని ప్రాంతంగా కలకల్లాడే విధంగా
తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంటే ప్రతి దానికి మోకాలంటడం మీకు సార్ అలవాటైపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది? మీరు అక్కడ ఫ్రీక్వెంట్ బెంగళూరు వెళ్తుంటారు ఎయిర్పోర్ట్ కదా, మీకే ఎక్కువ తెలుస్తుంది. అడుగుతానండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత విస్తీర్ణంలో ఉంది? దేశంలో అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లు ఇవి. సో 15,000 ఎకరాల్లో ఏది లేదు సార్. రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానిక? ఏ రైతు పొలం వాళ్ళకి ఎక్కర్లేదా? తప్పు భూములు లాక్కొని రాకేష్ రోంతసేపు నువ్వు తప్పుకో. రాకేష్ గారు వస్తాను మీరు మాట్లాడదు. రాకేష్ గారు మీ దగ్గరకు వస్తాను, నెక్స్ట్ మీరే. తట్టుకోను రాకేష్ గారు మీ దగ్గరకు వస్తాను, ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. మీరు అడ్డుపడ్డానుకోండి, ఆయన మాట్లాడేది అర్థం కాదు. రాకేష్ గారు మీరు ఆగండి, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. మీరు మాట్లాడినప్పుడు రాకేష్ గారు మీరు ఆగండి. రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ మ్యూట్. మీరు ఆగండి, ఆయన మాట్లాడిన మీ దగ్గరికి ఎలాగో వచ్చేది. 15,000 ఎకరాలు తీసుకున్నవాడు పనికిమాలినోడు అవుతాడు, బక్కాసుడు అంటారు అలాంటి వాళ్ళని. అప్పుడే కదా ఎయిర్పోర్ట్ దోచుకోవాలని చెప్పిన వాళ్ళు చెప్పాలి. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ దోచుకోవాలని చెప్పింది ఎవరు చెప్పాలి? సార్ చంద్రబాబు నాయుడు గారి హయాం సార్ రైతుల ఆందోళనతో 5,000 ఎకరాలకే నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 5,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భూసేకరణ నిబంధనలు ఏవి పాటించకుండా 12.6 లక్షల రూపాయలు మాత్రమే పరిహారం అని చెప్పడంతో, అదే విధంగా R&R గురించి, R&R అంటే 456 మంది రైతులకు బయట 80 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు టౌన్షిప్ కట్టించారు చూసారా, దాని గురించి ప్రస్తావన ఏమీ లేకపోవడంతో రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జిటి ప్రతి చోట కేసులు వేశారు. ఒక్క కేసు పరిష్కారం లేదు, ఒక కేసు పరిష్కారం చేయకుండా టెంకాయ కొట్టిపోయారు సార్ హడ్కో నుంచి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏమండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. మీ దగ్గరికి వస్తా ఒకసారి ఇదే అంశానికి సంబంధించి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. మొదట ఈ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు కేంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. అది ప్లే చేయండి మా ఒకసారి గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి. Demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. ఆశ్చర్యం ఏంటంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 నెలల్లో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకుని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా ఉంది, నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే ఇప్పటికి అయిపోయిండారు. మామూలుగా అయితే వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా